నమస్తే మాస్టర్స్. ఈ ధ్యానాన్ని మనందరికీ అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రిజీ అమ్మగారికి నా యొక్క హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. కర్మ ధ్యానం, కర్మ విపాక ధ్యానం అందించిన భీమనేని వంశీకిరణ్ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నాకు కళల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన శాంత మేడం గారికి, హంస మేడం గారికి ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన మా యొక్క గురువులకి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకునే అద్భుతమైన జ్ఞానము దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇది మన నోట్లో ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా అబ్బా అక్కడ దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ జరిగింది అంటుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, దుష్ట శిక్షణ అంటే మనం ఏదన్నా ఒక అభాగ్యులకి ఎవరైనా ఉన్నారు ఒకరు వాళ్ళకేదన్నా ఇబ్బంది జరిగినప్పుడు భగవంతుడొచ్చి వాళ్ళని కాపాడాడు. అంటే అనాథల్ని కాపాడటం, దుష్టుల్ని శిక్షించడం అని అనుకుంటూ ఉంటాం. మనం ప్రతి ఒక్క విషయం ఎక్కడ ఏం జరిగినా అలాగే ఆలోచిస్తుంటాం మనం. అక్కడ దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ జరిగింది అని అనుకుంటుంటాం మనం అన్నమాట. కానీ దీనివల్ల చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది ఈ ఒక్క మాటలోనే. దీని గురించి ఒక కథ తెలుసుకుందాం. మనకు భక్త ప్రహ్లాద గురించి తెలుసు. హిరణ్యకశిపుడు కథ గురించి తెలుసు. ఎలా అంటే ఆయన వాళ్ళ కొడుకుని నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిందే వినాలని ఎప్పుడు కొడుకుని ఎన్నో ఇబ్బందులు, కష్టాలు చేస్తాడు. కానీ ఆయన ప్రహ్లాదుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఆ భగవంతుడి నామస్మరణలోనే ఉంటాడు. భగవంతుడే దైవము. నువ్వు కాదు నాన్న అని చెప్తుంటాడు. ఈయనేమంటే నేనే దైవము. నాకు ఎవరు ఓకే మాస్టర్స్ ఒక్క నిమిషం. సారీ మాస్టర్స్. అప్పుడు భక్త ప్రహ్లాద ఎప్పుడు భగవంతుని నామస్మరణలో ఉంటాడు. ఆయన హిరణ్యకశిపుడు ఏం చేస్తుంటాడు? నేను చెప్పింది వినాలి, నేనే దైవాన్ని అని చెప్తుంటాడు. ఆ కథ మనందరికి తెలుసు. ఇక్కడ దుష్టుడు ఎవరిలో ఉన్నాడు? హిరణ్యకశిపుడులో. ఈయన శిక్షుడు ఎవరు? ప్రహ్లాదుడు. అంటే ఆయన్ని ఎన్ని బాధలు పెట్టినా భగవంతుడినే దైవము అనుకుంటుంటాడు. ఆయన ఏం చెప్పినా ఈయన వినడు. కరెక్టే గదా! ఆయనేం జేస్తాడు? నేను దైవాన్ని, ఆ శివుడే దేవుడు. ఇంకెవ్వరు కాదు అనుకుంటాడు. ఈయన ప్రతి ఒక్కరు ఆ నారాయణుడు దైవమే, నువ్వు దైవమే, అందరూ దైవమే అని ఈయన అంటుంటాడు. సరే ఆ కథ మనందరికి తెలుసు కాబట్టి, అట్లా అప్పుడేం జరుగుతది? ఇంకా నువ్వెక్కడుండవు చూపిచ్చు, ఈ నీ నారాయణ పిలువు అన్నప్పుడు అందులో గలడు, ఇందులో గలడని ఆయన పద్యాలన్నీ పాడతాడు. అది తెలుసుకో తెలుసు కాబట్టి మనకు. అప్పుడు ఈయన నారాయణుడిని పిలుస్తాడు. వచ్చినప్పుడు ఆయన నరసింహ రూపంలో వస్తాడు. ఎలా అంటే ఆయన కోరుకుంటాడు గదా! అట్లా మనిషి గాదు, మృగం గాదు, సాయంత్రం గాదు. అంటే ఏ సమయంలో చావు రాకూడదని కోరుకోవడం వల్ల ఆయనకి సంధ్యా సమయము. ఆయనకి అట్లా సింహం రూపం అలా వస్తది గదా! అలా అందుకని ఆయనకి ఆ రూపాలొస్తాయి. ఆ కథంతా మనకు తెలుసు. అప్పుడు ఆయనొచ్చి ఆయన పొట్ట చీల్చి ఆయన్ని కాపాడుతాడు. ఇది మనం తెలుసుకున్న కథ. అంటే ఒక ప్రతి ఒక్క పురాణ కథలో ఒక అద్భుతమైన జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, అది మనం పాటించినప్పుడు మన జీవితం గూడా అద్భుతంగా ఉంటదన్నమాట. మనకు ఒకటి అర్థమైంది. అంటే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే భగవంతుడు వచ్చేసి వాళ్ళని శిక్షిస్తాడు అని ఒక అర్థం ఉంది. ఇప్పుడు అంతే గదా! ప్రతి ఒక్కరు అలాగే గుడికెళ్ళేది దేనికి? మనకేం గావాలో కోరుకుంటాం. కొంతమందయితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ నుంచి నన్ను కాపాడు భగవంతుడా. కొంతమందయితే ఇంకా వాళ్ళకది జరగాలి, ఇది జరగాలని కోరుకునేవాళ్ళు గూడా ఉంటారు. అంటే భగవంతుడు మనం ఏదన్నా కోరుకుంటే మనకు చేసేస్తాడంటే భగవంతుడు మనం పెట్టిన మనం ఉండాలంటే వాళ్ళైతే కాదు గదా! భగవంతుడంటే ఆయనకన్నీ తెలుసు. ఎవరికి ఏం జరిగినా అది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కర్మలు బట్టే జరుగుతదని. కానీ మనం పిలుస్తాం ఆయన్ని. నాకు ఇబ్బందిగా ఉంది.
నన్ను కాపాడు తండ్రి, వాళ్ళని శిక్షించు తండ్రి అని మనం అడుగుతుంటాం. అడిగిన వెంటనే ఆయన రారు. ఎందుకు రాడంటే ఆయనకి తెలుసు. ఎవరైతే మనకు నచ్చరో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరిని చంపేయమని మనం కోరుకున్నామంటే ఆయనొచ్చి చంపేస్తాడా? చంపడు. ఎందుకంటే భగవంతుడికి ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు కాబట్టి. ఇక్కడ ఎలా అయితే కోర్టు, చట్టం ఉంటుందో పైలోకాల్లో గూడా అదే కోర్టు, అదే చట్టం ఉంటది. ఈ కథలో అర్థం తెలుసుకోవాలంటే ఆ ప్రహ్లాదుడు మనమే. ఆ హిరణ్యకశ్యపుడు మనమే. ఆధ్యాత్మిక కోణంలో తెలుసుకోవాలంటే ప్రతి మనిషిలో 2 చీకటి కోణం ఉంటుంది. సైకోయిజం ఉంటుంది. కామ, క్రోధ, మదాలు అంటే కోపము, ఆవేశం అన్నీ ఉంటాయి ప్రతి మనిషిలో. అవి ప్రహ్లాదుడు అనే ముసుగు వేసుకొని ఉంటాయి. అది నిజమే గదా! ఇప్పుడు మనం మంచిగా ఉంటాము. తర్వాత ఏదన్నా మనకు ఇబ్బంది జరిగిందంటే మనం అరుస్తాం లేదా? అరుస్తాము. ఏడుస్తాము, బాధపడతాము. అన్నీ ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడితే కొడతాము. ఇన్ని జేస్తాం. కానీ మనలో బాగుంటాం. బాగా చెప్తాం అన్నీ. అంటే ఇక్కడ ప్రతి మనిషిలో 2 ఉంటాయి. మంచి, చెడు. అంటే ఆహ్, హ్మ్. శాంతంగా ఉండేది ఉంటది. క్రోధంతో ఉండేదుంటది. దాంట్లో ఎప్పుడు ఏది వస్తాదో అది మన యొక్క గుణాలు బట్టి ఉంటదన్నమాట. ఎట్లా మనస్సు అంటే హిరణ్యకశిపుడు. అంటే మన లోపల ఎప్పుడు ఈ 2 ఉంటాయి. మనస్సు అంటే హిరణ్యకశిపుడు, హృదయము అంటే ప్రహ్లాదుడు. ఇలా తీసుకోవాలి మనం జ్ఞాన కోణంలో. సరే దీని గురించి మనకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలంటే, వాళ్ళ యొక్క చిన్నప్పుడు సారు వాళ్ళ ఊర్లో జరిగిన అనుభవం. సార్‌కి ఒక మాస్టర్ ఉండారు. ఆయన చాలా మంచివాడు. ఎవ్వరి దగ్గర డబ్బులు ఆశించడు. ఒకరికి సహాయం చేసే వ్యక్తి ఆయన. అంటే చాలా మంచివాడు. బావుంది గదా! సరే ఆయన వాళ్ళ ఊర్లో ఒకతను చనిపోయాడు. ఒక రౌడీ షీటర్ చనిపోతే, ఆ ఊర్లో వాళ్ళు ఇంకా రౌడీలంటే మన సినిమాలో చూస్తుంటాం గదా! వచ్చి దుమ్ము అంటే షాపులన్నీ పగలగొట్టియడం, ఆ షాపులు పెట్టకూడదని చేయడం ఇలా చేస్తుంటారు. సినిమాలో చూడడం వరకే తెలుసు. రియల్‌గా అయితే మేము ఎప్పుడు చూడలేదన్నమాట. అట్లా వచ్చి ఆ రౌడీలొచ్చి షాపులు పగలగొట్టేసి ఎళ్తే, ఈయనేం చేశాడు ఈయన చాలా మంచి వ్యక్తి. ఎవరి గురించి ఆశించడు. 10 మందికి సహాయం చేస్తాడు. ఒకరి జోలికి పోడు. గొడవ చేయడు. ఆయనేం చేసాడు, ఎవరికీ తెలియకుండా పోయి ఒక షాపుని పగలగొట్టేసి, ఆ షాప్‌లో నుంచి టీవీ ఎత్తుకొనొచ్చేసాడు. సార్ ఇదంతా చూసి ఆశ్చర్యపోయినాడంట. ఎంత మంచి మాస్టరు, మా మాస్టరు ఈయనేనా ఇలాంటి పని చేసింది అనని. అంటే మన లోపలన్నీ ఉంటాయి. ఏడంటే మూలుంటాయి. కానీ అందరికి మాత్రం మనం మంచోళ్ళలా కనపడతాం. ఎవరైనా నేనైనా అంతే. ఉంటాయి నా లోపల కూడా ఉన్నాయి. కానీ పైకి మాత్రం మనం మంచిగా ఉండడానికి చూస్తాం. అయి ఎప్పుడొస్తాయి? మనకెప్పుడైతే నచ్చని పని జరుగుతాదో, మనం చెప్పిన మాట వినరు అప్పుడొస్తాయి మన లోపల నుంచి అవి తెలియకుండానే మన లోపల నుంచి బయటొస్తాయి. కోపము, ఆవేశము, రౌద్రం అన్నీ వస్తాయి. అట్లా అంటే దుష్టం అంటే మనలో ఉన్న దుష్టుడు. అంటే దుష్టం అంటే మనలో ఉంటాడు ఆ దుష్టుడు. అంటే ఎదుటి వారిలో ఉండే దృష్టి మనకు అవుపడతది. మనలో ఉండే దృష్టి ఎదుటి వాళ్ళకి అవుపడతది. అంతే గదా! మనం ఏం చేస్తాం? ఎవరైనా ఏమైనా గొడవలేసుకున్నా ఏదైనా అంటే అబ్బా! వాళ్ళు చూడు ఎలా ఉన్నారో అనుకుంటాం. అని అంటారు. అది సహజంగా వచ్చేస్తది. కానీ మనలో ఉండేది మనకు తెలుసు కదా! మనమే యేసుకుంటాం కదా! మనం గూడా మన కుటుంబంలో ఆవేశాలొచ్చినప్పుడు మనము గొడవ చేస్తాం. మన కోపాలు మనం గూడా పిల్లల్ని కొడతాం. ఇది మర్చిపోతాం. అంటే ఎవరిలో ఉండే దుష్టత్వం ఎదుటి వాళ్ళకే తెలుస్తది. వాళ్ళలో ఉండే దుష్టత్వం మనకు తెలుస్తది. ఇది దీని అర్థం అన్నమాట. అంతేగా ఇప్పుడు అత్త, కోడలుండారు. అత్తకి దుష్టత్వం ఉండిందనుకో కోడల్ని అంటే నేను చెప్పిన మాట ఇనలేదని కోడల్ని ఇబ్బంది పెడుతుంటది. కోడలు ఏం చేస్తది? అత్త చెప్పిన మాటలు ఇనలేదని అత్తని అంటే ఎక్కడ ఆమెలో ఉండే దుష్టత్వం కోడల్లో జూసింది. అత్తలో ఉండే దుష్టత్వం కోడలు జూస్తది. భర్త భార్యాభర్తలు గూడా అంతే. ఇప్పుడు భర్తలో ఉండే దుష్టత్వం భార్య జూస్తది. భార్యలో ఉండే దుష్టత్వం భర్త జూస్తాడు. అంటే ఎవరైనా ఒకరు సర్దుకున్నప్పుడు చాలా బాగుంటది చూడండి. లేదంటే ఎప్పుడు ఇలాగే గొడవ ఆయన ఎటు చేసాడని ఆమె అంటే ఆమె ఎటు చేసిందని ఆయనంటే ఇంకా కోడలు ఎటు చేసిందని అత్తంటే అత్త ఎటు చేసిందని కోడలంటే ఇలా ఉంటది గానీ, కానీ ఈ 2 ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడు ప్రేమగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటారు వాళ్ళు. అదన్నమాట. దీనికి ఒక ఆమె
మనకర్థం కావడానికి. ఒకామె ఫోను చేసింది. సార్‌కి ఫోను చేసి, "సార్ నేను చా చాలా బాధపడుతున్నాను. నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు అంతకంత అనుభవించాలి సార్" అని ఫోను చేసింది. సార్ ఏమంటే, "అమ్మా మేము అలాంటివేమి చేయము. అలాంటివేమి ఉండవు మా దగ్గర" అనన్నా. ఆమేమనింది, "సార్ ధ్యానంలో అలాంటివన్నీ ఉండవా? సరే వాళ్ళు నన్నింత బాధ పెట్టారు గాబట్టి, వాళ్ళు అంతకంటే అంత అనుభవిస్తారు సార్" అనింది. "ఏంటమ్మా" అన్నాడంట. మళ్ళీ అదే జెప్పింది. సరే ఆమె, "సరే అమ్మా నువ్వే గదా అన్నావు. ఆమె నీకింత జేసిందంటే అంతకంత అనుభవిస్తదన్నావు. కానీ నువ్వు చేస్తేనే గదా నువ్వు అనుభవిస్తున్నావు" అని అన్నప్పుడు ఆమె గమ్మునయిపోయింది. అది మన అర్థం ఏందంటే, ఎదుటి వాళ్ళ దుష్టత్వం మనకర్థమవుతది. మనలో దుష్టత్వం ఎదుటి వాళ్ళకి అర్థమవుతది. ఈరోజు మనం బాధపడుతున్నామంటే, దానికంతటికి కారణం మనమే. మనలో ఉండే దుష్టత్వమే. మనం అనుభవించే కష్టాలు, బాధలు, సమస్యలు, దుఃఖాలకు కారణం మనమే. అంటే అది మన గత కాలపు దుష్టత్వం. అంటే అంటారు గదా! ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. ప్రతి ఒక్కరు మనం ఎన్నో క్లాసుల్లో ఇనుంటాం. పత్రి సార్ అంటుంటాడు. ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. ఎవరిని జడ్జి చేయకూడదు అనని. అంతే గదా! మన నీడ మన వెంటే వస్తది. ఇప్పుడు మనం పడే బాధలని మనం గతంలో ఇచ్చినటివే. ఎవరైతే దుష్టత్వంలో ఉన్నారో, మనలో ఉన్న దుష్టత్వాన్ని గుర్తించి, దాన్ని మనమే నరికివేయాలి. అదే అంటే దానినే నరసింహ తత్వం అంటారు. మనమే ఎవరం లేము. ఆ నరసింహుడు గూడా మనమే. అంటే మన లోపల ముగ్గురు ఉంటారు. ఒకరు దుష్టుడు, 2 శిష్టుడు, 3 ధర్మం. ఈ 3 మనమే. నిజమే గదా! దుష్టుడంటే మనకు కోపమొస్తే అరుస్తాం, తిడతాం, కొడతాం అన్నీ చేస్తాం. శిష్టుడు అంటే ఒక్కోసారి కామ్‌గా ఉంటాం. ఏం జరిగినా గూడా భరిస్తూ ఉంటాం. ధర్మం అంటే మన లోపల ఉండే చైతన్యం మనకు చెప్తూ ఉంటది. నువ్వు చేసేది ఏదైనా మనం పొరపాటు చేసినప్పుడు చెప్తారు గదా! ఇది కరెక్ట్ గాదు. నువ్విలా చేయకూడదా అని చెప్తారు చూడు. దాన్నేం చేస్తాం మనం పక్కకు దోసేస్తాం. మళ్ళీ మన పైన మన పని మనం చేసుకుంటూ ఉంటాం. మను ఈ మూడిట్లో మనసు అనేది దుష్టుడు, హృదయం అంటే శిష్టుడు, చైతన్యం అంటే ధర్మం. అంతే గదా! మన హృదయము అంటే అదే మనకెప్పుడు మేడం వాళ్ళు చెప్తుంటారు. మన హృదయం చెప్పింది వినాలి. సార్ ఎన్నో క్లాసులు చెప్తాడు. ఎప్పుడైనా ఏదైనా కూడా మన హృదయం చెప్పింది వినాలి అనని. మనం ఏం చేస్తాం హృదయం చెప్తే, ఏం కాదులే పక్కన పడేయి. అదేమైపోదులే అని చెప్పేసి మళ్ళీ మన మనసు ఏం చెప్తదో అదే చేస్తాం. నేను కూడా అదే చేస్తుంటా ఒక్కోసారి. ఎన్నో సార్లు నా హృదయం చెప్పింది పక్కకు దోసేసి, నా మనసు చెప్పిందే చేస్తూ ఉంటా ఒక్కొక్కసారి. నేను కూడా అలాగే ఇబ్బందులు పడతా. నేను కూడా చాలా నేర్చుకోవాలి. నాకు సంబంధించిన క్లాసే నా దగ్గరకొచ్చిందని నేను వదులుకోకూడదని చెప్తున్నా. ఎందుకంటే, నేను ఈ క్లాస్‌లో చెప్పే ప్రతి పాయింట్‌లో నేనుండాను. అందుకే నాకు ఈ క్లాసొచ్చిందని నేను అర్థం చేసుకున్నాను. ప్రతి పాయింట్ అర్థమైంది. ఆ దుష్టుడు శిక్షించడమే శిష్ట రక్షణ. అంటే, ఆ దుష్టుడిని శిక్షించడమే శిష్ట రక్షణ. అంటే, మనలో ఉండే దుష్టుని గుర్తించి, మనం దాన్ని శిక్షించడమే శిష్ట రక్షణ. ఈ 2 ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఎంత మంచివాళ్ళు అనుకున్న వాళ్ళలో గూడా ఉంటాయి. అలా ఆలోచిద్దాం. అంటే ఎలా అంటే, ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం కదా మనము. ఇప్పుడు ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నారు. వాళ్ళకి బాగా నోరుంది. మనం ఏం చేస్తాం? వాళ్ళని ఏమి అనలేక ఏం చేస్తాం తెలుసా? మనసులోనే తిట్టుకుంటాం వాళ్ళని. అది దుష్టత్వం. సరే అంటే అన్నారులే అబ్బా! వదిలేయి. మనం హ్మ్. భగవంతుడు ఉన్నాడు. మనల్ని చల్లగా చూసుకుంటున్నాడు అనుకుంటే మనం హ్యాపీగుంటాం గదా! ఉంటున్నామా? ఉండం. మనం గూడా లోపల ఎన్నో ఆలోచనలు జేస్తుంటారు చాలా మంది. వాళ్ళకి అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, వాడికి అది జరగాలి, ఇది జరగాలి అని అది కూడా దుష్టత్వమే. ఆలోచనలు గూడా దుష్టత్వమేనన్నాను. అంటే ఇది ఎవరు చెప్పలే. ఎవరి మనసు వాళ్ళకి తెలుసు. ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలుసు. అంతే కదా! ఎవరి మనసు ఎలాంటిదో వాళ్ళకి చెప్తే ఎవరికి తెలుసు. అది నేనైతే ధ్యానంలోకొచ్చాక అన్నీ నా లోపల ఏమో ఉంటాయి. నేనేమేం చేసినాను అన్నీ ఎతుక్కొని అన్నీ క్లియర్ చేసుకుంటా వచ్చానన్నమాట. అప్పుడే నాలో దుఃఖం, బాధలు నుంచి మెల్లిమెల్లిగా వచ్చాను. ఎతుక్కున్నాను నా లోపల ఏమో ఉంది. నేను నేను ఫస్ట్ నుంచి నేనేమేం చేశాను. నా తల్లిదండ్రుల కాడ్నించి, నాకు పెళ్ళైన తర్వాత నా భర్త కాడ్నించి, నా పిల్లల కాడ్నించి, నాకు ధ్యానానికి రాకముందు నేనేమేం చేశాను, నా లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ అన్నీ ఎతుక్కొని అన్నిటికి లోపల నుంచి
నరికేసినట్టు బయటకొదిలేసేదాన్నన్నమాట. అలా చేయడం వల్లే చాలా వరకు నేను దుఃఖంలో నుంచి బయటపడ్డాను. లేకపోతే నాకుండే ప్రాబ్లమ్స్ అది అది ఇది దుఃఖానికే పరాకాష్ట అన్నమాట. ఆ స్థితిలో నా జీవితం ఉంది. కానీ నేను వాటన్నిటి నుంచి దాటుకుంటూ వస్తూ ఉన్నా ఇప్పుడు. సరే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఒక ఒక అనుభవం చిన్నప్పుడు అప్పుడు ఇన్నాం మనం గూడా ఇది అందరికి తెలుసు. ఎలా అంటే ఢిల్లీలో కొంతమంది క్రిస్టియన్స్ ఆహ్, ముస్లింలు హిందువుల్ని రేప్ చేసి చంపేసి అదే తగలబెట్టేసారని పేపర్‌లో న్యూస్ వచ్చింది. దాన్ని చూసి ఇక్కడ అదే సారోలుండే దగ్గర హిందువులంట చాలా మంచివాళ్ళు అసలు. ఎవరికి హాని జేయరంట. ఎవరు గొడవ బారు. ఎవరిని హింసించరు. అంతా చాలా మంచివాళ్ళంట. వాళ్ళేం చేశారు ఆ న్యూస్ జూసి ముస్లింలు ఇళ్ళలోకి బోయి వాళ్ళు గూడా అదే విధంగా వాళ్ళ ఆడోళ్ళని హింసించి కృష్ణాలో పోసి అట్టే తగలబెట్టేసినారు. చూడండి ఎంత ఘోరం అది. అప్పటిదాకా ఎంతో సాత్వికులు అనుకున్న వాళ్ళు ఎలా వచ్చింది? అంటే అది ప్రతి మనిషిలో ఉంటది. గత జన్మల నుంచి మన డిఎన్ఏలోనే ఉంటాదంట. ఎన్నో జన్మల్లో మనం ఎన్నో దుర్మార్గాల జీవితాలు జన్మలు తీసుకొనుంటాం కదా! నేనైతే చాలా జన్మలు చూసుకున్నాను. చాలా దుర్మార్గమైన జన్మలే నేను చూసుకున్నాను. అందుకని అవి మన డిఎన్ఏలోనే భద్రపరిచుంటాయి. అంటే భగవంతుడు భూమి మీదకొచ్చేటప్పుడు మనకు అయి 2 నీకు మంచి 2 ఇచ్చి పంపిస్తాడు. నీకు ఏది కావాలంటే అది తీసుకో నాయనా! నువ్వు దేంట్లో జీవిస్తావు నువ్వే నిర్ణయించుకోనని అయి 2 మనకు భూమి మీదకి పంపిస్తాడన్నమాట. దానిని మనమే నరుక్కోవాలి. మనలో ఏం గుణాలున్నాయి అయి తెలుసుకొని మనమే నరుక్కోవాలన్నమాట. నరకవలసిన బాధ్యత ఆ నరసింహుడు ఎట్లా అయితే ఆ యొక్క హిరణ్యకశిపుడిని పొట్టచించి ఆయనలో గుణాలన్నీ అరిగినట్టు, అలాగే ఆ నరసింహుడు గూడా మనమే ఎవరో కాదు. మనమే నరుక్కోవాలి. అదే కదా ఇప్పుడు చెప్పేది ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. మంచి, చెడు నీ దగ్గరే ఉంటాయి. నువ్వు భూమి మీదకి పోతే నువ్వు ఏది లక్షణాన్ని పట్టుకొని జీవిస్తూ అదే నీ జీవితం అని మనం గురువుల కాడ పదే పదే ఇంటుంటాం. ఈరోజు దైవం పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకో కొంతమంది ఒకతను పోతాడు పూజలు చేస్తాడు. అయ్యా భగవంతుడా ఇదిగో ఈడ చూడు ఇలా దుర్మార్గాలు చేస్తా ఉంటారు. వాళ్ళందరిని వచ్చి నువ్వు చంపేయ్యా అని భగవంతుడికి పూజలు చేస్తుంటారు. చాలా మంది ఇలా జరుగుతుందన్నమాట. సరే ఇంకొక ఉదాహరణ తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న దుష్టత్వం బాగుంటారు పైకి. కానీ లోపల ఎలా ఉందో తెలుసుకోవడానికి. సార్ అద్భుతంగా అందించాడు. ఆ ఒక్క పాయింట్‌ని ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చినారంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక నలుగురు అబ్బాయిలున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించారు ఒక అబ్బాయి. సరే తర్వాత ఏం జరిగింది మంచి కుటుంబం. 18 ఏళ్ల పిల్లలు. అది గూడా మనం పేపర్‌లో న్యూస్ చూసాం. తెలిసుంటది అందరికి. ఏం చేసారు ఒక అబ్బాయి తాగేసి ఆ అమ్మాయిని పాడు చేసేసాడు. ఈ ముగ్గురు గూడా ఏం చేసారు అదే పని చేశారు. ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటది? అప్పుడేం చేశారు వాళ్ళు చాలా మంచోళ్ళు. చాలా మంచి కుటుంబం నుంచి వచ్చారు. మళ్ళీ ఏం చేశారక్కడ? ఎక్కడొచ్చింది? ఆ క్షణానికి వాళ్ళలో దుష్టత్వం వచ్చేసింది. లేకపోతే అంత బాగా పెరిగిన పిల్లలు ఎందుకలా అవుతారు? అది మన లోపలే ఉంది. మన డీఎన్ఏలో ఉంది కాబట్టి ఆ క్షణానికి వచ్చేస్తది. దాన్నెప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటది. అప్పుడేం చేశారు ఆ అమ్మాయిని, అయ్యో! బయట పోతే ఈ అమ్మాయి అందరికి చెప్పేస్తది గదని చెప్పేసి ఏమనుకున్నారు వాళ్ళు చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు రాయి తీసి చంపాను. ఎలా వచ్చిందో చూడండి. పాడు చేయడం ఒక లక్షణం వచ్చేసింది. రెండోది అమ్మాయిని చంపేయడం ఇంకో దుష్టత్వం వచ్చేసింది. ఎందుకొచ్చింది? మంచి పిల్లకాయలు చదువుకుంటున్నారు. మరే ఎన్ ఎ ఎలా వచ్చిందంటే అదే మన లోపల ఎన్నో జన్మల నుంచి ఉంది కాబట్టి ఆ క్షణానికి అలా వచ్చేసింది చేసేసారు. ఆ అమ్మాయి ఎలా ఉండిందో పక్కన పెట్టి, ఇప్పుడు ఎవరిని శిక్షించాలి? వాడిని శిక్షించాలా? వోడిలో ఉన్న దుష్టత్వాన్ని శిక్షించాలా? అది అంటే అలా ఎప్పుడు ఎలా వస్తదో తెలీదది. సహజంగా మనకు ఇంట్లో జరుగుతా ఉంటాయి. కోపమొస్తే ఏం చేస్తాం? రుద్రులు అయిపోతాం. పిల్లకాయలు చెప్పిన మాటలు బాధేస్తాం. నేనైతే అంతకు జ్ఞానానికి రాకముందు చాలా సార్లయితే జరుగుందది. అట్లా అన్నమాట. అదే దుష్టత్వం అంటే మనలో ఉన్న క్రోధాల వల్ల మన లోపలే ఉంటాయి అవి. ఎప్పుడూ కాసుకొనుంటాయి. రావాలని చూస్తుంటాయి. కానీ ఇప్పుడైతే చాలా వరకు నేను బ్యాలెన్స్ చేసుకోగలుస్తున్నా. మారిపోయినానని గాదు. బ్యాలెన్స్ చేసుకోగలుస్తున్నా. ఈ సృష్టిలో రాక్షసుడంటూ ఎవ్వరు లేరు. అన్నీ మన లోపలే ఉంటాయి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం అప్పుడు రాక్షసులంటే దేవతలు, రాక్షసులంటే వేరు
వీళ్ళొక విధంగా ఉంటారు. వాళ్ళైతే మంచిగా ఉంటారనుకున్నాం. కానీ కాదు. ఏవైతే మన లోపల గుణాలుండాయో అవి వాళ్ళే రాక్షసులు. ఏవైతే దైవ గుణాలుంటారో వాళ్ళే దేవతలు. అంతేగాని రాక్షసులు వేరే, దేవతలు వేరే ఏం గాదు. మనం కథల్లో, సినిమాల్లో జూసినట్టు ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ రాక్షసుడు ఎవ్వడు లేడు. ఉన్నదంతా దైవత్వమే. అద్భుతమైన చైతన్యం. అంతే కదా! మనం భగవంతుడి నుంచి వచ్చినప్పుడు మనము భగవంతులని అని తెలుసుకున్నాం. ధ్యానానికొచ్చినాక తెలుసుకున్నాం. అంతకుముందు తెలీదులే మనకు. అందుకని మనం ఎలా ఉండాలి? మనమే నిర్ణయించుకుంటాం. ఎ వ వాళ్ళ యొక్క గుణాలు బట్టి వాళ్ళు రాక్షసులుగా ఉంటారు. వాళ్ళ గుణాలు మార్చుకుంటే రాక్షసుడే లేడక్కడ. ఉన్నదంతా దైవత్వము, అద్భుతమైన చైతన్యం అన్నమాట. ఇక్కడ రాక్షసుడు లేడు. వాడి గుణాన్ని బట్టి ఉంటుంది. రాక్షస తత్వంలో నుంచి మానవత్వంలోకి, మానవత్వంలో నుంచి దైవత్వంలోనికి రావాలి. ఫస్ట్ మనం రాక్షసులుగా ఉంటాం. చెప్తారు గదా! ప్రతి ఒక్కరు అక్కడ నుంచే ఎదిగారు అనని. రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి రావాలి. మానవత్వంలో నుంచి దైవత్వంలోకి రావాలి మనం అందరూ అంతే. అలాగే నేర్చుకుంటూ రావాలి. అంటే రాక్షసత్వం అంటే ఏడిపించేవాడు. ఆ జన్మలని మనం చేసేసాం. అందుకే జ్ఞానంలోకి రాగలిసాం. ఇప్పుడు ఏడిపించేవాళ్ళంతా పాపము ఇప్పుడే స్టార్ట్ అయినోళ్ళు వాళ్ళు అనుకోవాలి మనం. రెండోదొచ్చి మానవుడంటే ఏడ్చేవాడు. వాళ్ళిట్టన్నారు, నన్నీళ్ళట్టన్నారు, వాళ్ళిది జేశారని ఏడ్చేవాడు మానవుడంటే. ఇంకోటి దైవత్వం అంటే దైవత్వ లక్షణం ఎలా ఉంటదంటే ఎప్పుడు ఆనందంగా జీవించేవాడు. అంటే ఎవరేమన్నా ఓహో! వాడు మనలాంటి ఆత్మే. వాడు దైవ పదార్థమే. ఏమన్నా మనం ఏం చేస్తాం? మనల్ని ఏం చెప్తుంటారు సార్ వాళ్ళు వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఏమంటారు? వాడిని క్షమించు. వాడు దైవమే. మనం చేసేదదే కర్మ ధ్యానం, కర్మ విపాక ధ్యానం. ఎదుటివాడు గతంలో మనం ఇచ్చిందే మన ముందరకొచ్చింది. మనం కలలో చూసుకుంటున్నాం. చూసుకొని ఏం చేస్తున్నాం? వాళ్ళకి క్షమాపణలు అడుగుతున్నాం. ఆ ప్రాబ్లమ్ నుంచి మనం బయటొస్తున్నాం. అంతే గదా! ఉన్నదంతా దైవత్వం అయినప్పుడు ఎవరిని మనం శిక్షించాలనుకుంటాం? ఎవరిని బాధలు పెట్టాలనుకుంటాము? అది మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తది. మనం హ్యాపీగా ఉండడానికి మనకు ఆనందాన్నిస్తూ ఉంటది ఎప్పుడు. ఎప్పుడైతే ఈ యొక్క కర్మ ధ్యానం పట్టుకున్నానో, నేను చాలా ప్రాబ్లమ్ నుంచి బయటొచ్చాను. ఆనందంగా ఉంటున్నాను. ఆ క్షణానికి బాధొస్తది. రాదని కాదు. ఎన్నో సార్లు మీకు నేను క్లాసులో చెప్పుకునింది గూడా ఇదే. నా ప్రాబ్లమ్ చాలా పెద్దది. వస్తుంటాయి ఆ క్షణానికి. టెన్షనొచ్చేస్తది, భయమొచ్చేస్తది, ఆవేశమొచ్చేస్తది. వాటన్నిటిని ఓకే. ఓకే. నేను గతంలో ఇచ్చినట్టు నాకొచ్చేది. ఇప్పుడు రావు గదా నాకు. నేనిచ్చిందే వచ్చినప్పుడు నేను బాధెందుకు పడాలి? ఓకే. నాకు భగవంతుడున్నాడు తోడు. ఆయనుంటేనే గదా! నేను ఇయన్నీ తప్పించుకొని రాగలుస్తున్నాను. లేకపోతే నేనెక్కడ తప్పించుకోగలను? నా వల్ల ఏడవుతది అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ కలలో నేను చూస్తాను గదా! నా జన్మలు వాటిని గుర్తు చేసుకుంటూ, నేను వాళ్ళకి క్షమాపణలు చెప్పుకుంటూ, నా ప్రాబ్లమ్ నుంచి నేను బయటొస్తే నేను ఆనందంగా ఉంటాను. అలా అన్నమాట. మనలో ఉన్న దుష్టత్వాన్ని నరకడమే నరసింహుడు. మనం మనల్ని మనకు మనం శిక్షణ ఇచ్చుకోవాలి. అంతే గదా! మన లోపల ఏమున్నాయో చూసుకొని, మన లోపలుండే దుష్టాలను నరికేసుకొని, మనకు మనమే శిక్షించుకోవాలి. అప్పుడు మన ప్రాబ్లమ్ నుంచి మనం బయటొస్తాం. అంటే శిక్షణ అంటే మనకు ఒక అనారోగ్యం వచ్చినా, ఒక సమస్య వచ్చినా, ఇవన్నీ మన దుష్టత్వాలే. మనకొక బాధొచ్చినా, మనలో నన్ను హింసిస్తున్నా, మనలో నన్ను ఇబ్బంది పెడుతున్నా అంటే ఒకటే అనుకోవాలి. మనము గతంలో చేసిన దుష్టత్వం మనకిప్పుడొచ్చింది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం గదా! మేడం గారు చెప్పినప్పుడు, కర్మ అంటే శిక్ష గాదు. శిక్షణ అని అట్లా అన్నమాట. మనకి ఏది వచ్చినా మన దుష్టత్వం వల్లే వస్తది గానీ, వేరే దాని వల్ల రాదు. అందుకని మనకి ఏ జబ్బొచ్చినా, ఓహో! గతంలో నేను చేసిన దుష్టత్వం వల్ల వచ్చింది. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా అదే. మనం చేసిన దుష్టత్వమే మనకొచ్చింది అనుకోవాలే గానీ, నాకిదొచ్చింది, నేను ధ్యానం చేస్తున్నాను, ఇన్ని రోజుల టాంచి నాకేమి లేదని అనుకుంటే అవి పెరుగుతాయే కానీ
అవన్నీ సారీ. హ్మ్. అవన్నీ మనకు పెరుగుతాయి గానీ తరగవు. ఎప్పుడైతే నేను చేసినటువంటి నాకొచ్చినాయని మనం యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడే వాటి నుంచి మనం బయటొస్తామన్నమాట. దీనినే లా ఆఫ్ కర్మ అంటారు. ఇప్పుడు పత్రి సార్ గూడా ఎన్నో సార్లు మనం ఇనుంటాం. "అయ్యా! నువ్వేది చేస్తే అదే నీకొస్తదయ్యా. నువ్వు భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు భగవంతుడు నీకన్నీ ఇస్తాడయ్యా. మంచి ఇస్తాడు, చెడు ఇస్తాడు. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావో ఆ మార్గానే నువ్వు పోతావయ్యా. ఇక్కడ ఏదైతే నువ్వు చేస్తావు అది పైలోకాలకు పోతే నువ్వు అనుభవిస్తావయ్యా. మళ్ళీ భూమి మీదకొస్తావయ్యా. ఇదేనయ్యా నీ జన్మ" అని పత్రి సారు ఎన్నో క్లాసులో చెప్తాడు. అంటే మనం ఒక బాధ అనుభవిస్తున్నా అంటే గత జన్మలో మన బాధలిచ్చామని మనం అనుకోవాలి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో దాని నుంచి బయటొచ్చేస్తాం. కొంతమంది ఎలా అంటే భగవంతుడిని నా దేవుడే ఈ భూమి మీద ఉండాలి. అంటే రా హిందువులేమంటారు రాముడి రాజ్యమే ఉండాలి అనంటారు. క్రిస్టియన్స్ ఏమంటారు అల్లా జీసస్ రా జీసస్సే ప్రభు. ఆయన మతమే ఉండాలి అని అంటారు. అల్లా పూజించేవాళ్ళేమంటారు మహమ్మదీయులు మా యొక్క అల్లా రాజ్యమే రావాలని కొట్టుకుంటూ ఉంటారు. అసలు నిజంగా దేవుళ్ళ గురించి ఇంత యుద్ధాలు జరిగినాయని సార్ క్లాస్‌లో ఇన్ని వరకు నాకు గూడా తెలీదనమాట. మాకైతే తెలీదులెండి. అట్లా అన్నమాట మనం ఉంటాం. ఏంటంటే మన లోపల ఆ యొక్క గుణాలున్నాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అవి మంచేదో, చెడేదో తెలుసుకుంటాం. జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మనం ఓహో! ప్రతి ఒక్కరు ఆ పరమాత్మే. ఆ పరమాత్మ నుంచి వచ్చినోళ్ళేనని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అప్పుడే మనం బాధ, కష్టం, దుఃఖంలో నుంచి బయటొస్తామనమాట. అప్పుడు ఒక ఒక్ అదే ప్రహ్లాదు గురించి ఇంకొక కథ తెలుసుకుందాం. అదే ప్రహ్లాదుడు పాతాళ లోకానికి రాజయ్యాడు. రాజయ్యి ఆయన అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు. అప్పుడు భూమి ఎలా ఉందో చూద్దామని ఒకసారి పైకొచ్చారు. పైకొచ్చి అందరిని చూడడంతో ఒక రాజు కాడికి పోతే ఆయన అద్భుతమైన భక్తుడు. ఆ భక్తుడైతే ఆయనేం చేశాడు పొయ్యి ఆయనతో గొడవ పెట్టుకొని యుద్ధానికి దిగాడు. యుద్ధం చేసి ఆయనతో ఓడిపోతాడు. గెలవలేకపోతాడు. "నరసింహస్వామి రా ఆయన్ని నరికి" అంటాడు. ఆయనొస్తాడా? ఎక్కడంటే అక్కడ నువ్వు దుష్ట గుణంలో ఉన్నావు గదా! రాడు గదా! అప్పుడు ఏంది? అప్పుడు నేను పిలిస్తే వచ్చాడు మా నాన్నని. ఇలా మా నాన్నయితే అలా చేశాడు. ఇప్పుడు రాలేదనని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడు నారద మహర్షొచ్చి, "ఎంత పని చేశావయ్యా నువ్వు? ఒక అంత చిన్న వయసులోనే ఆ యొక్క పరమాత్మని చేరుకొని అద్భుతమైన నరసింహస్వామిని భూమి మీదకి తెచ్చావు. ఇప్పుడు ఎక్కడికి పోయింది నీకు ఆ గుణము? ఎట్లా వచ్చింది నీ నీలో ఉన్న దుష్టు నువ్వే నరికేసుకో." ఎలా చేస్తావు నువ్వు? ఎంత శక్తివంతుడివి, ఎంత జ్ఞానవంతుడివి, ఎంత అద్భుతమైన వాడివని చెప్పి నారద మహర్షి చెప్పడంతో ఆయన అర్థం చేసుకున్నప్పుడు తనలో ఉన్న దుష్టత్వాన్ని నరికేసాడు. అంటే ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా ఎప్పుడో ఒకసారి ఆ లోపల ఉండే దుష్టత్వం బయటొస్తది. ఎందుకంటే అంత పెద్ద జ్ఞాని భక్త ప్రహ్లాదుడికే వచ్చిందంటే మనం ఎంత అవేర్‌నెస్‌లో ఉండాలో తెలుసుకుందాం మాస్టర్. అంటే మనలో ఉన్న శారీరక బాధలు, మానసిక బాధలు, ఆర్థిక బాధలు అయన్నిటికి మనమే కారణం. ఆర్థిక బాధలున్నాయనుకో గత జన్మలో మనం ఎంతమందిని దోచుకున్నాము. దానికి నేను గూడా తెలుసుకున్నాను మాస్టర్స్. ఆర్థిక సమస్యలో ఉంటే నేను గూడా చాలా కర్మలైతే చూసుకున్నాను. బాధలకు గాని అన్నిటికి నా వాస్తవానికి నేనే కారణం అని తెలుసుకొని నేను ఒక్కొక్క సమస్య నుంచి బయటొస్తూ ఉన్నా. నరసింహస్వామి పొట్ట ఎందుకు చీల్చాడంటే, "అరే బాబు! నీ పొట్టలో ఉండేటివి ఏమో చూసుకోరా" అనని చెప్పడానికి ఆ పొట్టను చీల్చాడు. అది మనం తీసుకోవాల్సిన జ్ఞానం. అంతేగాని మనల్ని బాధ పెడుతుంటే భగవంతుడిని అడుక్కుంటే ఆయనొచ్చేసి పొట్టను చీల్చి చంపేస్తాడని కాదు. మన లోపలికి ప్రయాణించాలి. మన లోపల ఏముంది? క్రోధం ఉందా? నీతి లేని జన్మలున్నాయని చూసుకోవాలి. ఇతరుల్ని ఎంత కష్టపెట్టామో, ఎంత బాధ పెట్టామో చూసుకోవాలి. ఇతరుల్ని ఎంత స్వేచ్ఛ హరించామో చూసుకోవాలి. ఇదే దుష్టత్వం మనలో ఉన్న దుష్టత్వాన్ని మనమే నరికివేయాలి. అలా అందుకే గదా! ప్రతిసారి సారోళ్ళు మన లోపలికెళ్లి చూసుకోండి, మన లోపలికెళ్లి చూసుకోండి అంటారు. అప్పుడు ఎతకాలి మనం ఇలాంటి గుణాల్లో ఉన్నామంటే గతంలో మనం ఇచ్చాము. అంటే ఎవరైనా స్వేచ్ఛ హరించామంటే మనం స్వేచ్ఛ హరించినట్టే. నువ్వు నన్ను హింస పెట్టావంటే అది మనం హింసించినట్టే. అన్నీ మన లోపల ఉండేటివన్నీ ఒక్కొక్కటి తెలుసుకొని వాటన్నిటిని నరికేసుకోవాలి. అప్పుడే మనము ఆ భగవంతునికి దగ్గరవుతామన్నమాట. మనం, మనం గాని ఇలా చేయకుండా వదిలేసినామనుకో ప్రకృతి శిక్షిస్తుంది.
మనం గాన అన్నీ పెట్టుకొని మన లోపల మనమే కరెక్ట్, మనమే రైటు, మనం గ్రేట్ అనుకుంటా చెప్పుకుంటా ఉన్నామంటే ప్రకృతి శిక్షిస్తుంది. ప్రకృతి శిక్ష కఠినంగా ఉంటుంది. చాలా కఠినంగా. అంతే గదా! చాలా మంది జూడండి. ఎంతో ఇరుచుకు పడతారు వయసులో ఉండంగా. చాలా చేస్తారు చాలా మంది. వాళ్ళేం చేస్తారు వయసయిన తర్వాత ఎంత బాధపడతారో. ఎన్ని జబ్బులొస్తాయో వాళ్ళకి. నాకు ఈ తెలుసుకున్న తర్వాత నాకర్థమైంది. చాలా మంది నా దగ్గరలో చూసాను. చాలా మందిని అలా. దానికి ఉదాహరణ మనం పాండురాజుని తీసుకున్నాం. చాలా అద్భుతమైన కథ. మనకు తెలుసు గదా! పాండురాజు అడవికి వేటకి భార్యలని ఇద్దరిని తీసుకొని వేటకెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి వేటాడడం సరదా. ఆ రోజుల్లో రాజులకి. మనకు అవన్నీ అవసరం లేదు. ఇంకా ఆ రోజు దేశకాలం మన పరిస్థితులు బట్టి అలా ఉంటాయి. అంటే ఒక ప్రాణిని చంపడం వాళ్ళకి సరదా అన్నమాట. ఆ విధంగా బాణం వేయడంలో ఆ కథ మనకు తెలుసు. 2 జింకలు ఆహ్, స అది సంసారంలో ఉండంగా ఆళ్ళు ఋషులు అనుకోండి. కానీ దానికొక అద్భుతమైన జ్ఞానాన్ని సారందించాడు. అప్పుడు యేసినప్పుడు ఈ ప్రాణాన్నొదులుతాయి. ఆయనకి శాపం పెడతారు. అవన్నీ మనకు తెలుసు. అక్కడేం జరిగిందంటే, ఆ జింకలో ఆ యొక్క కళ్ళలో నుంచి ఆయనకేసిన ప్రశ్న ఏమిటంటే, "ఓ రాజా! నువ్వు వేటాడటం తప్పు గాదు. నీ యొక్క లక్షణం అది. రాజులకుండే నియమం. కానీ సంసారంలో చేసే మృగాలని గాని, ఆహారం తినే మృగాలను గాని నువ్వు వేటాడకూడదు కదా!" అనని "నువ్వెంత దుర్మార్గమైన పని జేసావు" అని జెప్పేసి అనేసి, "నువ్వు గూడా ఇలాంటి బాధను అనుభవించుతావు" అని శాపం పెట్టి చనిపోతారని మనకు తెలుసు. కానీ ఆ యొక్క మాటలు ఆయనకి అర్థమైనయి. తెలిసినయి ఆ కాంతి. అప్పుడాయనేం జేశాడు, బాధపడుతూ, దుఃఖపడుతూ నేనెంత దుర్మార్గాలు చేశాను, నేనెంత పని చేశాను, ఒక ప్రాణాన్ని తీసి అది కూడా సంసారం చేసే వాళ్ళని చంపానే. భగవంతుడేసిన సృష్టిని నేను హింస నా హింసతో చనిపోయారని ఆయన్ని ఆలోచించి బాధపడి అంతే రాజ్యానికెళ్ళిపోయి, నేను ఈ రాజ్య పరిపాలన చేయనని జెప్పి వదిలేస్తాడు. వదిలేసి నేను ఒక ప్రాణిని, ఒక సంసారం చేసే జంతువుల్ని సంహరించాను. నేను నాలో ఉండే దుష్టుని నేను నరుక్కోవాలని జెప్పేసి నాకొద్దు ఈ రాజ్య పరిపాలన నేనెళ్ళిపోతాను అడవులకెళ్ళిపోయి, నేను సాధన చేసుకొని నా లోపల ఏముండాయో నేను తీసేసుకోవాలని జెప్పి ఆయనంటే ఇంకా నాకు ఎవరు అవసరం లేదు. భార్యలు కూడా చెప్తారు. "మీరు వద్దు. మీరు ఈ రాజ్యంలోనే ఉండండి. మీరు నా కూడా వద్దంటే, మీరు లేని జీవితం మాకెందుకు స్వామి మేము గూడా మీతో కూడా వస్తామని" జెప్పేసి వాళ్ళు అలాగా ఇంక నార చీరలయి కట్టుకొని వాళ్ళు గూడా అడవులకెళ్ళిపోతారు. అక్కడ ఆయన సాధన జేసి అద్భుతమైన యోగేశ్వరుడవుతాడు. కుంతి, మాద్రులు గూడా వాళ్ళు గూడా ఆయనతో గూడా సాధన చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా, ఆనందంగా అడవుల్లో జీవిస్తా ఉంటారు. ఆ సంగతి మనకందరికి తెలుసు. ఆయన అడవుల్లో ఉండి ఏం చేశారు, ఎన్నో జంతువులను వేటాడొద్దని ఎంతో మందికి జ్ఞానాన్ని అందించారు ఆయన కూడా అప్పుడు అడవిలోకెళ్ళిపోయినా గూడా. ఆయన చేసిన ఒక్క పనిని ఆయన ఎంత దూరం తీసుకొనెళ్ళిందో చూడండి. అప్పుడు ఆ యొక్క దేవు దేవ్ దేవుళ్ళు, దేవతలు, ధర్మదేవత ఆయన్ని మెచ్చి ఆయనకి 5 మంది దేవతల ద్వారా తేజోదానం జరిగింది. అంటే కాంతి పిల్లలే గదా! వాళ్ళు కడుపులో ఏమీ లేదు గదా! కాంతి ద్వారా పుడతారు. ఆ కథంతా మనకు తెలుసు. అలా ఆ యొక్క దేవతలు మెచ్చి ఆయనకి పిల్లలు దానంగా వచ్చారు. వాళ్ళే పంచ పాండవులు. అద్భుతమైన రత్నాల్లాంటి బిడ్డలు ఆయనకొచ్చారు. ఎలా వచ్చారు? మనమేమనుకున్నాము, శాపం ఆమెకి వరం వచ్చింది. వరం ద్వారా పిల్లలు పుట్టారనుకున్నాం. చాలా అద్భుతంగా ఉంటది. జ్ఞానం అయితే నిజమే గదా! ఆయన ఒక్క దానికి మొత్తం చూడు జంతువుల్ని బాణం వేసిన దానికి ఆయనలో ఉండేటువంటి ఒక ప్రాణాన్ని హింసించనే సంసారంలో గాని, మామూలుగా గూడా జంతువుల్ని చంపగూడదనే ఒక జ్ఞానాన్ని కూడా అక్కడ అందరికి అందించాడు గదా! రాజ్యాన్ని వదిలేసి ఆయన ధ్యాన సాధన చేసి గొప్ప యోగీశ్వరుడయ్యాడు గదా ఆయన. చూడండి అందుకే ఆయనకు అద్భుతమైన పంచ పాండవులు లాంటి నవరత్నాలు బిడ్డలు భగవంతుడు, ఆ దేవతలు ధర్మదేవత ఆయనకి మెచ్చి ఇచ్చింది. ఎంత అద్భుతంగా ఉంది ఈ జ్ఞానము అని నాకు చాలా అనిపిచ్చింది. ఎంత చక్కగా ఆ పిల్లలు వాళ్ళ గురించి మనకు తెలుసు. ధర్మరాజులు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులు వాళ్ళు ఎంత అద్భుతమైన జ్ఞానవంతులో మనకందరికీ తెలుసనమాట. మనము మనలో ఉండే దుష్టత్వాన్ని తీసేసినప్పుడు భగవంతుడు ప్రతి దానికి మనకు సహాయం చేస్తాడు. మనకి ఏముందో, మనకి ఏ బాధున్నా, ఏ కష్టం ఉన్నా ఆయన మనకు సహాయం జేస్తాడు. ఈ హ్మ్. ఈ అద్భుతమైన చైతన్యాన్ని దేవతలందరూ సకల గురు మండలి వాళ్ళు మన చుట్టూరు ఉంటారు. ఎప్పుడైతే మనలో ఉండే
ఈ కామ క్రోధాల్ని హింసించే గుణాలని ఎప్పుడైతే మన లోపల నుంచి మనం వదిలేస్తామో, అప్పుడు భగవంతులు, దేవుళ్ళందరూ మన ముందరకొచ్చి మనకి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కనుక మనలో ఉన్న దుష్టత్వాన్ని శిక్షిద్దాము. మనలో ఉన్న శిష్టత్వాన్ని రక్షిద్దాము. అంటే దుష్టుడంటే హిరణ్యకశ్యపుడు, శిష్టుడంటే రక్త ప్రహ్లాదుడు. ఎప్పుడైతే మనలో ఉన్న ప్రతి ఒక్క కారణానికి మనమే కారణం. ఒక జబ్బైనా, ఒక ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఎవరన్నా మనల్ని హింసిస్తున్నా, మనల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నా, మనం ఏదన్నా అనారోగ్య సమస్యలు బాధపడుతున్నా, ప్రతిదీ మనమే కారణం. దీనికి నేనైతే ప్రతిదీ నేనే కారణం అని ప్రతిదీ అనుకుంటా. ఎందుకంటే అన్ని జన్మల్లో నేను ఏ కర్మలు చేశానో చూసుకున్నాను. వాటన్నిటికి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నాకు వస్తూ ఉండాయి. వాటి నుంచి నేను బయటపడుతూ ఉండా. దేనివల్ల అంటే కర్మ విపాక ధ్యానాన్ని నేను చేసుకోవడం వల్ల, వాళ్ళకి క్షమాపణలు చెప్పుకోవడం వల్ల, నేను వాటి నుంచి ఒక్కొక్క సమస్య నుంచి బయట వస్తూ ఉన్నా నేను. వస్తూ ఉండా, వాటి నుంచి బయట వస్తూ ఉన్నా. ఎలా అంటే సార్ చెప్పినట్టు మనలో ఉన్న దుష్టుడిని ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో, అప్పుడు మన లోపల అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తామన్నమాట. ఇంత ఈ అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పుకునే అవకాశం నాకు అందించినటువంటి మాస్టర్లందరికీ, మేడంలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. విన్న మీ అందరికీ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మేడం రికార్డ్ ఆఫ్ చేస్తారా? చేశాను. సుందరమ్మా చాలా బాగుంది మేడం. సుందరం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగావు. చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది చక్కగా. నీ జీవితానికి అన్వయించుకొని చక్కగా చెప్తున్నావు. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. మన మనసుకు సంబంధించి, మన హృదయానికి సంబంధించి, మన చైతన్యానికి సంబంధించి దాన్ని ఎలా అన్వయించుకోవచ్చు అనేది కూడా చాలా బాగుంది. ఆ పాండురాజు అంతటి మహాపాతకం చేసినప్పటికీ కూడా ఆయనకి మళ్ళీ పిల్లలు కలిగారు కాంతి ద్వారా. అంటే ఆ మాస్టర్స్ ఆయన్ని ఎంతో క్షమించి మళ్ళీ అలాంటి వరాన్ని ఇవ్వడం కూడా అది మనం మంచి పాయింట్. బాగుంది సుందరమ్మ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి. మాస్టర్స్ ఇంకా ఎవరైనా కూడా మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. మన జీవితానికి అన్వయించుకోవడానికి చక్కటి పాయింట్లు దొరికాయి దీంట్లో. థ్యాంక్ యూ సుందరమ్మ. అదే మేడం, చిన్నది అది ఎప్పుడు నోట్లోనే ఉంటది. దానికి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించాడంటే సారు, ఎంత అంటే వినాలనిపిస్తుంది. అవును సుందరమ్మ, చాలా మంచి పాయింట్స్, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కూడా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. రికార్డ్ ఎవరు స్టార్ట్ చేశారు మళ్ళా? తులసి మేడం మీరు స్టార్ట్ చేశారా రికార్డు? లేదు మేడం, ఇందాక నుంచి అట్లాగే ఉంది, అందుకని నేను ఆఫ్ చేయండి మేడం అంటున్నాను. చేశానుగా. మరి ఇది నేను చేసింది ఉన్నదా? నేను ఇందాక రికార్డ్ పెట్టాను మేడం, అప్పుడు రికార్డు